కనకరాజు సినిమా రిలీజ్ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ గ్యాప్ లేకుండా వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఉన్నారు. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గత చిత్రాలైన మట్కా, ఆపరేషన్ వ్యాలంటైన్, గాంధీవదారి అర్జున సినిమాల బాక్స్ ఆఫీస్ ఫలితాలపై ఎలాంటి దాపరికం లేకుండా చాలా ఓపెన్ గా మాట్లాడారు. వరుస పరాజయాల తర్వాత ప్రేక్షకుల పల్స్ ను అర్థం చేసుకునే క్రమంలో వరుణ్ తేజ్ ఆలోచించిన విధానం రియాలిటీకి దగ్గరగానే ఉందనిపిస్తోంది. ముఖ్యంగా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన మట్కా సినిమా విషయంలో మొదటి నుంచే జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదని, ప్రిఫరెన్స్ ఇవ్వలేదని ఒప్పుకున్నారు. ఆ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా లేకపోయిందని అన్నారు. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే జనాలు తన నుంచి ఇలాంటి సీరియస్ సినిమాలు ఆశించడం లేదనే విషయం వాళ్ళ జెన్యూన్ రియాక్షన్స్ చూశాక స్పష్టంగా అర్థమైందని వివరించారు. రొటీన్ కు భిన్నంగా కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేసిన మట్కా, గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్ లాంటి సినిమాలు కేవలం ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కు మాత్రమే పరిమితం అయ్యాయని వరుణ్ తేజ్ తెలిపారు. లార్జ్ స్కేల్లో ఆలోచిస్తే ఒక సినిమా అనేది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఎంజాయ్ చేసేలా ఉండాలని తన మనసులోని మాటను బయటపెట్టారు. ఆపరేషన్ వ్యాలంటైన్ లాంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ కథ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదంటే ఆయా సినిమాల్లో ఖచ్చితంగా తమ తప్పులు ఉన్నాయని నిజాయితీగా అంగీకరించారు. గతంలో తాను కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేసినప్పుడే ఎక్కువ సక్సెస్ అయ్యానని, ఆడియన్స్ కు ఎప్పుడు కూడా వినోదం కావాలనే బేసిక్ పాయింట్ ను తాను మిస్ అయ్యానని స్పష్టం చేశారు. మారుతున్న ట్రెండ్స్ తో పాటు జనాలకు ఎలాంటి కంటెంట్ కావాలో ఎప్పటికప్పుడు అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా సినిమాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని వరుణ్ తేజ్ తెలిపారు. సీరియస్ అండ్ యాక్షన్ కథల వల్ల వచ్చిన ఫెయిల్యూర్స్ తో సరైన పాఠాలు నేర్చుకుని మళ్లీ ఎంటర్టైన్మెంట్ పంచే కథల వైపు తన అడుగులు వేస్తున్నట్లుగా వరుణ్ తేజ్ మాటలను బట్టి అర్థమవుతోంది. గత తప్పులను సరిదిద్దుకుంటూ ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త చిత్రమే కొరియన్ కనకరాజు అని వరుణ్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా అన్ని వయసుల వారికి, అన్ని వర్గాల ప్రేక్షకులకు 100% నచ్చేలా ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా ఎంజాయ్ చేసేలా ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేసినట్లు, అందరిని నవ్వించడమే ఈ సినిమా మెయిన్ టార్గెట్ అని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.